నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది కదా, ఇది ఎలా జరుగును? నేను దేవుని సమూహమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నువ్వు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగుదిన వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువు. మరియా, భయపడకుము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కనును, అతనికి యేసు అని పేరు పెట్టెదవు. నేను ఏ పురుషుని ఎరగని దాన్ని కదా, ఇది నాకు ఎలా తెలియను? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారులనువను. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు గర్భం ధరించి, ఇది ఆమెకు 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరార్థము కానేరదు. ఇదిగో ప్రభు దాసనాలు, మాట చొప్పున నాకు జరుగును. ఓ మరియా, నువ్వు రా, కూర్చో. బాగున్నావా ఎలిజబెత్? బాగున్నా మరియా, బాగున్నావా మరియా? బాగున్నాను ఎలిజబెత్. నీకు 6వ మాసం అంటగా? అవును మరియా, నీ వందనం వచ్చి వినగానే నా కడుపులో కేరంతులు వేసింది. అంతా దేవుడి కృపావరం. వెళ్ళొస్తా మరియా. సరే మరియా. ఓ సీమా, నువ్వా ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, చూసిపోదాను వచ్చా. నువ్వు అలా రావే. అయినా నాకెందుకులయ్యా? ఆ గాకు సీమా, నువ్వు ఏంటి సీమా ఇలా వచ్చా? నువ్వు పెళ్లి చేసుకోబోయే మరియా గర్భం ధరించిందంట. ఊరంతా ఓడైపోతుంది. మనవడు కాబట్టి చెబుతున్నా, అయినా నాకెందుకులయ్యా? ఏమిటి, మరియా గర్భం ధరించినదా? అయితే ఆమెను వెంటనే విడినాడెను. దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుటకు భయపడకు. ఆమె గర్భం ధరించినది, పరిశుద్ధాత్మలో కలిగినది. తన ప్రజల పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఏమిటి, ఇది కళా నిజమా? మరియా పరిశుద్ధాత్మలో గర్భం ధరించిందా? అయితే ఆమెను వెంటనే చేర్చుకుందాం.
మాకు ఇచ్చిన సత్రమయ్యా, ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము. ఏంటండి మీకేం కావాలి? అయ్యా నా పేరు యేసబు, నా భార్య మరియ నిండు చూలాలి. మేము బహుదూరం నుండి ప్రయాణం చేస్తున్నాం. రాత్రి దాదాపు స్థలం ఇప్పించగలరా? మా ఇంట్లో బంధువులు వచ్చి ఇల్లుకి ఇసిపోయి స్థలం లేదే వేలు. నీ జననమెంత దయనీయము, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. అయ్యా నా పేరు యేసబు, నా భార్య మరియ నిండు చూలాలి. దూరం నుండి ప్రయాణం చేస్తున్నాం. రాత్రి దాదాపు స్థలం ఇప్పించగలరా? నా పేరు యేసబు, నా భార్య మరియ నిండు చూలాలి. మేము బహుదూరం నుండి ప్రయాణం చేస్తున్నాం. రాత్రి దాదాపు స్థలం ఇప్పించగలరా? నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. దిక్కు తోచక అయ్యా నా పేరు యేసబు, నా భార్య మరియ నిండు చూలాలి. మేము బహుదూరం నుండి ప్రయాణం చేస్తున్నాం. రాత్రి దాదాపు స్థలం ఇప్పించగలరా? ఇల్లు చాలా చిన్నదయ్యా, బంధువులతో కిక్కిసిపోయిన స్థలం లేదేం లేదు. 20,000. ఓ యేసయ్యా పశుల పాకలో ప్రసవించెనయ్యా. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము. ఓ యేసయ్యా. నాదా ఇంకెంతసేపు నాదా? మరియా కొంచెం దూరమే మరియా, ఓర్చుకో మరియా. నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. అయ్యా నా పేరు యేసబు, నా భార్య మరియ నిండు చూలాలు. మేము బహుదూరం నుండి ప్రయాణం చేస్తున్నాం. రాత్రి దాదాపు ఇప్పించగలరా? అయ్యా మా ఇంట్లో స్థలం చాలదు, కానీ అక్కడ సత్రం ఉంది, అక్కడికి వెళ్ళండి అయ్యా. ధన్యులమయ్యా. అరే పెద్దోడా, ఏంది తాత? పోదిన్నాం రండిరా. అలాగేనే. అరే పోదిన్నాం రండిరా. సరే పాండి. అరే పెద్దోడా, ఏంది తాత? కూర రానిది మునక్కాయే. అరే చిన్నోడా, ఏం కూర రానిది? నద్దోడా, ఏం కూర రానిది? కొరిగారవే. ఏంటిది? కొరింకారం. కొరింకారమా? ఈ నద్దోడితో నా సాగుకు వచ్చింది. కొరింకారం అంటే
అరే చిన్నోడా ఏంది తాత? ఏం కూరరా నీది? సాంబార్లే. రే చోటోడా, రే చోటోడా, రే చోటోడా, ఏం కూరరా? ఏంది? ఏం కూర? కర్రా. కూరరా కూర. ఓహో కూర. ఎందుకు అంత గట్టిగా అరుతూ? నాకేమైనా చూడా? వంకాయలే. ఈ చోటోడితో నా సాగుకొచ్చింది. తాత మాంసనాడికి నీదేం కోరే? నాకు ఇష్టమని నీ అవ్వ చేపల పులుసు చేసిందిరా. తాత మాత్రమే. ఆగండి రా ఆగండి. అరే పెద్దోడా ఏంది తాత? గొర్రెలు చూసిరా పొండిరా. అలాగేనే. అరే గొర్రెలు చూసేద్దాం పాండిరా. షో 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 షో. ఏంది తాత? పడుకున్నాం రండిరా. అలాగేనే. అరే పడుకున్నాం రండిరా. అరే చిన్నోడా తాత గుర్రాలు చూసిరా పోరా. ఆ నిద్ర వస్తుంది. అరే పెద్దోడా ఏంది తాత? గుర్రాలు చూసిరా పోండి. సరేనే. షో 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 షో. అరే పెద్దోడా ఏంది తాత? అందరినీ లేపురా, చలిమంట కాచుకుందా. అలాగేనే. అరే నద్దోడా చలిమంట కాసుకుందాం లేండిరా. అరే చిన్నోడా చలిమంట కాసుకుందాం లేరా. రే చోటోడా, రే చోటోడా, సలిమంటాడు కానుకుందా. అరే చిన్న పెద్దోడా ఏంది తాత? అగ్గి పెట్టుందారా? లేదే. అరే నద్దోడా అగ్గి పెట్టుందారా? లేదే. లేదంటే? అరే చిన్నోడా ఏంది తాత? అగ్గి పెట్టుందారా? లేదే. అరే చోటోడా, అరే చోటోడా, ఏంది? అగ్గి పెట్టంటుందా? ఏంది? అగ్గి పెట్టంట. పెట్టా లేదు ఇంట్లో ఉంది. అదిరా అగ్గి పెట్ట, అగ్గి పెట్ట. ఓహో సుట్టా నా దగ్గర ఎందుకు ఉండిద్ది? కాదురా అగ్గి పెట్ట, అగ్గి పెట్ట. ఓహో అగ్గిపెట్టా. ఎందుకు అంత గట్టిగా అరుతూ? నాకేమైనా చూడా? ఇగో తీసుకో. ఈ చోటోడితో నా సాగుకొచ్చింది. అరే నద్దోడా గుర్రాలను చూసిరా పోరా. అరే తాత కాపరులారా, భయపడకుడి. ఆగండిరా ఆగండి. దేవదూతలురా. గొల్లలారా భయపడకుడి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభుని యేసుక్రీస్తు. దానికి ఇదే మీ కారణవాలు. ఒక శిశువు పత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమకు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. అరే పెద్దోడా ఏంది తాత? కొరకు రక్షకుడు పుట్టాడంటారా? తాత నేను గొర్రె పిల్లని తీసుకొస్తానే. తాత నేను సాంబ్రాణి చెప్తానే. తాత నేను బంగారం తీసిపోతానే. పదండిరా సరే పాండి.
మీరు? మేము తూర్పు దేశపు జ్ఞానులం రాజుగారు రా కోసం వేచి ఉన్నాం. వేచి ఉండండి. చిత్త మహాప్రభు, ఎవరో తూర్పు దేశ జ్ఞానులు అంట మీ ఆజ్ఞ కోసం వేచి ఉన్నారు. ప్రవేశపెట్టుము. చిత్త మహాప్రభు, రండి. ఆశీనులు గమ్ము. ఏమి మీ రాకకు కారణము? మేము తూర్పు దేశపు జ్ఞానులం ప్రభు. చెక్కను చూసి వేసి చిత్తమా. క్రీస్తు ఎక్కడ పుట్టెను? ఎవరక్కడ? శాస్త్రులను ప్రవేశపెట్టుము. రాజాది రాజా, ఏ రోజు మహారాజులకు ప్రణామములు. క్రీస్తు ఎక్కడ యూదయ దేశపు బెత్లెహేములోనే ఏలనగా యూదయ దేశపు బెత్లెహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన ధనము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చెను అని వ్రాయబడి ఉంది ప్రభు. మీరు వెళ్ళవచ్చుము. మీరు పోయి ఆ శిశువును చూచి పూజింపవచ్చి మాకును తెలుపుడి. మేమును వెళ్ళి ఆ శిశువును పూజింపవచ్చి తిమి. చిత్తం మహాప్రభు. రాజు నేనుండగా మరొక రాజు జన్మించుట అసంభవం. అంత సముద్రాలు వింకినను, రవిచంద్రాలు రాలినను, కాలగ్రతులు తప్పినను, ఈ సింహాసనము విడినను.